శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ అసలు సంగతి. రచన పిఎస్ నారాయణ గారు. గలం జయశ్రీ. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 1999లో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, తలుపు కొట్టిన చప్పుడైతే వెళ్లి తలుపు తీశాడు చలపతి. ఎదురుగా రాజ్యం. తనకు అత్యంత ఆత్మీయ స్నేహితుడు రాజశేఖరం కూతురు. నిర్మల ఏం చేస్తున్నదంకుల్ అన్నది కంగారు కంగారుగా తలుపు తీసిన చలపతిని చూస్తూనే. లేదమ్మా, వాళ్ళ అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళింది మొన్న సాయంత్రం. 2 రోజులు సెలవులు వస్తే ఇంట్లో ఉండదు కదా అది. దిల్షునర్ ఆంటీ వాళ్ళింటికేనా అడిగింది. అవును. ఏమిటి హడావుడి? ఎందుకు అదోలా ఉన్నావు? అంతా కులాసానా? లోపలికి రా అంటూ వెనుతిరిగాడు చలపతి. సోఫాలో కూర్చుంటూ, పొద్దున్నే ఏం ప్రోగ్రాం వేసుకున్నారేం? అది లేదనేటప్పటికీ నీరసపడిపోయావు అన్నాడు నవ్వి. రాజ్యం తలవంచుకొనే నిలబడింది. అది ఉంటుందేమోనని ఆశగా వచ్చానంకుల్. సునీత వాళ్ళింటికి వెళితే అది కూడా లేదు. అంటే సెలవు రోజున ఒకదానివే అయ్యావన్నమాట. అదా నీ దిగులు? నానేం చేస్తున్నారు? కనపడి వారం రోజులైంది. సాయంత్రం ఇంటికి రమ్మన్నానని చెప్పు. అది కాదంకుల్, నాకు మీ హెల్ప్ కావాలి అన్నది తల వంచుకొని. సమయానికి నిర్మల లేదు, సునీత లేదు. ఏ విషయంలో? ఆశ్చర్యంగా ఆ అమ్మాయి ముఖంలోకే చూస్తూ అడిగాడు చలపతి. రాజ్యం మాట్లాడలేదు. బేలగా చలపతి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. చలపతి భార్య అరుంధతి చీర కొంగుకు తడిచేయి తుడుచుకుంటూ లోపల్నుంచి వచ్చింది. ఏంటి రాజ్యం, ఈ మధ్య నువ్వు బొత్తిగా కనపడడం లేదు అంటూ. ఎక్కడికి వెళ్ళడం లేదా ఆంటీ, ఇంట్లోనే ఉంటున్నాను అన్నది. ఏం అలా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా? అదేం లేదా ఆంటీ. చెప్పమ్మా, ఏంటి సంగతి అన్నాడు విచిత్రంగా ఆ అమ్మాయిని చూస్తూ చలపతి. నేను తడబడింది రాజ్యం. నువ్వు ఏమైంది? చలపతికి ఆతృత పెరిగింది. ఏమై ఉంటుందబ్బా అంతగా భయపడుతుంది? ఇంట్లోగాని ఏ విషయంలోనైనా తిట్టారా? ఆమె దగ్గరగా వచ్చి అనునయిస్తున్నట్టుగా ఆమె భుజం మీద చేయి వేసి అన్నాడు. అసలే రాజశేఖరం చాదస్తుడు. నేనివాళ పెళ్లి చేసుకుంటున్నాను అంకుల్. అదిరిపడ్డట్టుగా ఆ అమ్మాయి ముఖంలోకి చూశాడు చలపతి. అతడేమీ అర్థం కాని అయోమయంలో పడిపోయాడు. ఏమిటే నువ్వంటున్నది? ముందుకు వచ్చింది అరుంధతి. రాజ్యం మాట్లాడలేదు. వాళ్ళిద్దరి వంక మార్చి మార్చి బిత్తర చూపులు చూడసాగింది. భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది ఆ గదిలో వాళ్ళ నడుమ. ఏమిటి మాట్లాడమేం? ఇంట్లో తెలుసా? అరుస్తున్నట్టుగా అన్నది అరుంధతే మళ్ళీ. రాజ్యంకి కళ్ళెమ్మట నీళ్లు గిర్రున తిరిగాయి. 2 చేతులతో మొహాన్ని దాచుకుంది. చలపతి భార్యని కసురుకున్నాడు. నువ్వూరుకో, అసలే అది భయపడుతుంటే మధ్యలో నీ అరుపులేమిటి? వెళ్ళి మా ఇద్దరికీ కాఫీ కలుపుకురాపో. ఏమిటి నన్నంటారు? అదేం మాట్లాడుతున్నదో అర్థమవుతుందా మీకు? పెళ్లి చేసుకుంటుందట పెళ్లి. పెద్దవాళ్ళు చేస్తున్నదైతే మనకు తెలియకుండా ఉంటుందా? అంటే సాగతీస్తున్నట్టుగా ఆగింది. నిన్ను లోపలికి వెళ్ళమన్నానా? అరిచాడు చలపతి. ఆమె ఒకసారి తల విదిలించి మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. చదువులు చదువుతున్నారు కదా, బోడి చదువులు. రాజ్యం సోఫాలో ముడుచుకు కూర్చుంది. చలపతి ఆ అమ్మాయి పక్కగా కూర్చుంటూ, చెప్పమ్మా, అసలు సంగతేమిటి? భయపడకుండా అన్నీ చెప్పు, నేనున్నాను కదా అన్నాడు అనునయిస్తున్నట్టుగా. అది కాదంకుల్. తలెత్తి తడుస్తున్న కళ్ళతోనే చలపతి మొహంలోకి చూసింది. కుమార్ చాలా మంచివాడంకుల్. నాకు తెలుసమ్మా. అతడు మంచివాడు కాకపోతే నువ్వు ప్రేమించేటంత తెలివి తక్కువ దానివి కాదు. ఇంతకీ ఎవరా అబ్బాయి? ఎక్కడుంటాడు? ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా? లేక ఇంకా చదువుకుంటున్నాడా? అంటూ ఆ అమ్మాయి మొహంలోకి చూశాడు సౌమ్యంగా. రాజశేఖరం గారని బిజినెస్ చేస్తుంటారంకుల్ వాళ్ళ నాన్న. వాళ్ళు హిమాయత్ నగర్లో ఉంటారు. నాకంటే కుమార్ 2 ఏళ్లు సీనియర్. అతడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అన్నది చిన్నగా. మరింకేం? నాన్నకు భయమైతే అమ్మకు చెప్పు. ఇందులో ఇబ్బందేమున్నది? అది కాదంకుల్. కుమార్ది మన కులం కాదు, అందుకే భయంగా ఉన్నది నసుగుతున్నట్టుగా అన్నది. చలపతి ముఖం గంభీరంగా మారింది. గుండెల్లోంచి కోపం ఎగదన్నుకొచ్చింది. ఈ విషయం నీకు ముందు తెలీదా? నానెట్లా ఒప్పుకుంటాడనుకున్నావు అన్నాడు విసురుగా. రాజ్యం మాట్లాడలేదు. కళ్ళనీరు కుక్కుకుంటూ తల వంచుకున్నది. ఏం మాట్లాడవు? నిజమే అంకుల్, కానీ అతడు చాలా మంచివాడంకుల్. అందుకే. ఇంకేం మాట్లాడాలో తెలియనట్టుగా ఆగిపోయింది. చటుక్కున తన చేతిని ఆయన చేతిమీద వేసింది.
ఎర్రని సన్నని ఆమె చేతివేళ్లు వణుకుతున్నాయి. ఎలాగైనా మీరు నాన్నని ఒప్పించాలంకుల్. చలపతి ఏం మాట్లాడాలో అర్థం కానట్టు ఆ అమ్మాయి వంకే చూస్తూ ఉండిపోయాడు. తన కళ్ళ ముందే తప్పటడుగులు వేసి తిరిగిన ఆ అమ్మాయి ఇప్పుడు తప్పుటడుగులు వేస్తుంటే ఏం చేయాలో అర్థం కానట్టుగా చూస్తున్నాడు. ఒకవైపు ఆ అమ్మాయి మీద కోపం, కన్నీళ్లు కారుస్తున్న ఆ ముఖం మీద జాలి, ఆ కుటుంబ గౌరవం గురించి ఆలోచన, దారి దొరకడం లేదు. ఉన్నట్టుండి ఆ అబ్బాయి వాళ్ళింట్లో తెలుసా అన్నాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పేలోగానే అరుంధతి ట్రేలో 3 కాఫీ కప్పులు పెట్టుకొని లోపల నుండి వచ్చింది. అది కాదే రాజ్యం, ఇది చిన్నపిల్లల ఆటనుకున్నావటే. మీ నాన్న ఎలాంటివాడో నీకు తెలుసు. మీ వాళ్ళంతా గుంబనంగా ఎంత మంచి పేరుతో బ్రతుకుతున్నారో నీకు తెలుసు. నువ్వు చేద్దామనుకుంటున్న ఈ పని మీ ఇంటిని ఎంత అస్తవ్యస్తపరుస్తోందో చదువుకున్న నీకు తెలియదటే ఆ మాత్రం. అది కాదాంటీ. బేలగా ఆమె మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. నువ్వేమైనా చెప్పు, ఈ పని మాత్రం ఏం బాలేదు నిరసనగా అన్నది అరుంధతి. చలపతి నోరు విప్పాడు. సరే, నేనిప్పుడేం చేయాలంటావ్ అన్నాడు చిన్నగా. రాజ్యం ఆశగా అతని మొహంలోకి చూసింది. మీరే ఎలాగైనా నాన్నను కన్విన్స్ చేయాలంకుల్. మీ మాటంటే నాన్న కాదనడు అన్నది చిన్నగా. నువ్వు మాత్రం ఈ పెళ్లి చేసుకోవడం మాననంటావు విసురుగా అన్నాడు చలపతి. రాజ్యం ఒక్క క్షణం ఆగింది తల ఉంచుకొని. మామూలు పరిస్థితుల్లో అయితే మానేదాన్నేమో గాని నేను 5-6 నెలల్లో తల్లిని కాబోతున్నాను. నాకు మరో దారి లేదు అన్నది. ముఖాన్ని వాళ్లకు చూపలేనన్నట్టు 2 చేతుల్లో దాచుకున్నది. చలపతి ఆ విషయాన్ని భరించలేనట్టుగా చటుక్కున లేచి నిలబడ్డాడు. అరుంధతి అసహ్యంగా ఒకసారి ఆ అమ్మాయి వంక చూసి అక్కడ్నుండి వడివడిగా వెళ్ళిపోయింది లోపలకు. చలపతి కళ్ళు మూసుకున్నాడు. రాజశేఖరం రూపం కళ్ళ ముందు కదలాడింది. నన్నిప్పుడేం చేయమంటావురా అన్నట్టుగా బేలగా తనవంకే చూస్తున్నట్టు అనిపించగా డీలా పడిపోయాడు. ఒకసారి తలెత్తి తన మిత్రుడి నెత్తిన కనకనలాడే నిప్పుల కుంపటి పెట్టిన రాజ్యం వంక ఏహ్యంగా చూశాడు. ఇప్పుడేం చెయ్యాలి? వాడికి విషయం చెబితే భరించగలడా? రాజ్యాన్ని ఎంత ప్రేమగా పెంచాడో తనకి తెలుసు. దాని కోరిక నాలిక మీదుండగానే తను డబ్బుకి ఇబ్బంది పడుతున్నా వెనకా ముందు చూడకుండా తీర్చేవాడు. తను వారిస్తుంటే ఎన్నాళ్ళురా, మహా ఉంటే ఇంకో 2 ఏళ్ళో 3 ఏళ్ళో నా దగ్గరుంటుంది. తర్వాత దాని మొగుడు, దాని సంసారం, దాని పిల్లలు ఎప్పుడైనా చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడమే కదరా నా దగ్గరకు అనేవాడు నవ్వుతూ. అది బుద్ధిమంతురాలే. ఏమైందో ఉన్నట్టుండి ఈ రోగం పుట్టింది. నేటి చదువులే కారణమా దీనికి? ఆకాశం మీద అట్టముక్కల్లా అంటించిన తెల్లటి మబ్బులు. వాటికంటూ ఒక రూపం లేకపోయినా మనం ఊహించుకునే రూపాల్లోనే మనకు కనపడతాయి. వెనక్గా వచ్చి నిలబడింది రాజ్యం. తల తిప్పి చూస్తే ఆ అమ్మాయి కళ్ళమట నీరు దారగా కారుతున్నాయి. నువ్వు తొందరపడకుండా ఉండాల్సింది. అసలు నీకతడితో పరిచయం ఎలా అయింది అన్నాడు నీరసంగా. నాలాగానే అతడు పుస్తకాల పురుగు. రోజూ కాలేజ్ లైబ్రరీలో కలుస్తుండేవాళ్ళం చలపతి చిన్నగా అన్నాడు. నా దగ్గరికంటే మీ నాన్న దగ్గరికి వెళితేనే బాగుండేది. గొనుగుతున్నట్లున్నది ఆ కంఠం. ఈ రొంపిలో తను ఇరుక్కుని మిత్రుడు రాజశేఖరంతో చీవాట్లు తినడం ఇష్టం లేనట్టుగా ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగింది రాజ్యం. నిజమే కాని అంకల్, నాన్నకి బీపీ, ఆ పైన షుగర్. నేను వెళ్ళి ఆయన ఎదుట నిలబడి మీకు చెప్పినట్టుగానే చెప్పాననుకోండి, అవి 2 పెరిగిపోయి ఇంట్లో పెద్ద తుఫానే రేగుతుంది. అసలు సమస్యకి పరిష్కారం కంటే ఆవేశాలే ముందుకు దూసుకువస్తాయి. మీరు చెబితే అలా కాదని కాదు. నేను చెప్పిందానికి, నన్ను అర్థం చేసుకున్న మీరు చెప్పిందానికి చాలా తేడా ఉంటుంది. నేను ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే పెద్దవాళ్లకు మండుతున్న కట్టెల్ని ముందుకు తోస్తున్నట్టుగా ఉంటుంది. దాన్ని భరించలేక ఏదైనా జరగకూడంది జరుగుతుందనుకోండి. ఆమెకు ఇక మాటలు పెగల్నట్టుగా గొంతు దుఃఖంతో కొన్ని క్షణాలు పూడుకుపోయింది. పెగల్చుకొని, పోనీలేండి అంకుల్, నాన్న బాధపడడం నేను భరించలేను. నేనే ఏదో ఒకటి చేసేస్తాను. నన్ను కని పెంచి పెద్ద చేసిన వాళ్లకు క్షోభ పెట్టే కంటే నా జీవితానికి ఇదే ఆఖరి రోజు అనుకుంటాను. ఏ సమస్య ఉండదు. వాళ్ళు ఒక ఏడుపేడ్చి ఊరుకుంటారు అన్నది. దుఃఖాన్ని ఇక నిగ్రహించుకోలేనట్టుగా బాబురుమన్నది. అంతేకాదు, ఆమె నొక్కి నొక్కి చెప్పిన ఆ మాటల్లో బాధ ఉన్నది, భయం ఉన్నది, దిగులున్నది, స్థిర నిర్ణయం ఉంది. ఆయన సహాయం చేయడానికి ముందుకు రాకపోతున్నందుకు నిష్ఠూరమూ ఉంది. రాజ్యం తన నిర్ణయాన్ని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత చలపతి ఇంకేం ఆలోచించలేకపోయాడు. కూతురు మరో కులస్తుణ్ణి వివాహం చేసుకున్నది అనేదానికంటే మరిక ఆమె లేదు అనేది ఆ తల్లిదండ్రులకు భరించలేని నిజమే అవుతుంది. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కొన్ని క్షణాలు అలాగే ఉండి,
మరి అబ్బాయి తల్లిదండ్రులు పేచీ పెట్టడం లేదా? నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పనే లేదు అన్నాడు చలపతి. లేదంకుల్, నేను స్వయంగా విన్నాను వాళ్ళ మాటలు. చూడమ్మా, నాకు 70 ఏళ్ళు, ఆంటీకి 65. మేం మహా ఉంటే ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు. మా ఈ కొద్ది జీవితంలో మా మాటే నెగ్గాలని మేం పట్టుబట్టి కూర్చునేదానికంటే చిన్నపిల్లలు, మీకు జీవితం ఎంతో ఉంది, మీకు భవిష్యత్ ఎంతో ఉంది. ఇద్దరూ చదువుకున్నవాళ్ళు, తెలివిగలవాళ్ళు. మీ సుఖమే మా సుఖం, మీ ఆనందమే మా ఆనందం. మీకు ఏది మంచిదని తోస్తే ఈ వయసులో ఉన్న మాకు అదే మంచిది అని అనుకోవడమే మాకు ఆనందం. మీ వాళ్ళకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు అని అన్నారంకుల్ అన్నది తల వంచుకొని రాజ్యం చిన్నగా. ఇక తను గాని బీపీ పెంచుకునే ఆమె కన్నతండ్రి గాని చేసేదేముంది? ఎవరైనా ఏమీ చేయలేని స్థితే. వెళ్ళి వారిద్దరి నెత్తిన ఇన్ని అక్షింతలు చల్లడమే ఉత్తమం. లేదా అది ఏ అఘాయిత్యం చేసినా భరించగల శక్తినైనా సమకూర్చుకోవాలి. రెండో దానికంటే మొదటిదే మేలు అనిపించగా చలపతి వెళ్ళి వంకెన ఉన్న చొక్కా తీసి తొడుక్కున్నాడు. అరుంధతి లోపల నుండి విసురుగా వచ్చింది. అంటే రాయబారానికే బయలుదేరారన్నమాట. ఏం చేయమంటావు చెప్పు? చూస్తూ చూస్తూ రాజ్యాన్ని పోగొట్టుకుంటాడా రాజశేఖరం? వాడు కాదు, ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు? రాజ్యం వాళ్ళ వైపుకి అడుగు వేసింది. మూడో మనిషి అయితేనే ఆవేశపడకుండా ఆలోచిస్తారని, సరైన నిర్ణయం తీసుకుంటారనేది చాలా నిజం అంకుల్. అందుకనే నేను మీ దగ్గరకు వచ్చింది. మీరు కన్విన్స్ అయితే నాకు ధైర్యం, అంతే. నేను నువ్వు చేస్తున్న ఈ వెధవ పనిని అంగీకరిస్తున్నట్టు కాదు. నేను మీ ఇంటికి బయలుదేరుతున్నాను అంటే ఇంతకు మించిన మరో దారి లేదు కనుక ఒప్పుకుంటున్నాను. ఆ కాబోయే మామగారు చెప్పనే చెప్పాడు కదా, మేం ముసలివాళ్ళం, ఇంకెన్నాళ్ళు బ్రతుకుతామని. మీ ఏడుపేదో మీరేడవండి. ఆ మాటే నీకూ వర్తిస్తుందిరా అని మీ నాన్నకు సర్ది చెబుతాను. అరుంధతి, నువ్వు బయలుదేరు. అక్కడ వీళ్ళమ్మ ఏం గొడవ చేస్తుందో. నేను రాను, పెద్దగా అరిచింది అరుంధతి. చటుక్కున రాజ్యం కింద కూర్చొని ఆమె 2 కాళ్లను తన చేతులతో చుట్టివేసింది. అలా అనొద్దా ఆంటీ, మా భవిష్యత్తుని అబాసు చేయవద్దు. వచ్చి మమ్మల్ని దీవించండి. మీరు రానంటే కుదరదు, నా మీద ఒట్టే అన్నది కంటి వెంట నీరు కారుస్తూ. అరుంధతి కాసేపు గింజుకున్నా రాజ్యమూ చలపతి పట్టు సడలించకపోవడంతో ఆమె కూడా బయలుదేరింది. నాకిప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నదంకుల్. మీరు తప్ప ఇంకెవ్వరూ ఇలా చేయలేరని నాకు తెలుసు అన్నది కృతజ్ఞతాపూర్వక చూపులతో ఆయన మొహంలోకి చూస్తూ. ఆ చూపులకి క్షణకాలం జాలివేసింది చలపతికి. మరుక్షణంలోనే రాజశేఖరం రూపం కళ్ళ ముందు కదలగా బిగుసుకుపోయాడు. సరేలే సరేలే, పద. నేను కాదు, అంగీకరించవలసింది మీ నాన్న. ఏం హడావుడి చేస్తాడో అక్కడ అన్నాడు చిరాగ్గా. మీ అంగీకారమే నాకు 3 ధైర్యాన్నిస్తున్నది. నాకది చాలు ముందుకి అడుగులు వేయడానికి అన్నది గుండె నిబ్బరంతో రాజ్యం. ముగ్గురూ గేటు దాటి రోడ్డు మీదకు వచ్చారు. రాజ్యం ఖాళీ ఆటోని ఆపింది. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అన్నది. చలపతి, ముందు అమ్మానాన్నలతో మాట్లాడాలి కదా, ఇంటికి పోయి ఎలాగో అలాగా వాళ్ళని ఒప్పించి వాళ్ళని తీసుకువెళ్దాం అన్నాడు త్వరగా. రాజ్యం ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఒక్క క్షణం ఆగింది. తరువాత తలెత్తి చలపతిని చూస్తూ, మీరొప్పుకుంటే చాలంకుల్, మీరేమీ అనుకోవద్దు. ఈ వివాహం నేను చేసుకోవడం లేదు, మీ అమ్మాయి నిర్మల చేసుకుంటున్నది. నన్ను క్షమించండి అంకుల్ అంటూ చటుక్కున తలదించుకున్నది. ఇంతటితో జయశ్రీ వినిపించిన పిఎస్ నారాయణ గారి కథ అసలు సంగతి సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.